ఆ దేవుడే మిమ్మల్ని మార్చగలడని నమ్మితేనే దీక్ష తీసుకోండి. అవసరాల కోసం దీక్ష తీసుకుని ఏ ఎండకు పడితే ఆ గొడుగు పట్టినట్టుగా ఎవరిని పడితే ఆయన దేవుణ్ణి చేసుకునేటట్లుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. మూడవ మాట వావర్ మొహమ్మద్ రసూలుల్లా అన్నారు. ఇక్కడ లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా అనే మాట మనం సర్వసాధారణంగా వింటూ ఉంటాం. ఇది ఒక కలిమ. లా ఇలాహా ఇల్లల్లా అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు, మహమ్మదు అల్లా యొక్క రసూల్, అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క దైవ సందేశహరుడు అన్నటువంటి పదము అర్థం వస్తుంది. కానీ ఇక్కడ వావర్ స్వామి యొక్క మాటని తీసుకొని వచ్చి ఇక్కడ మొహమ్మద్ రసూలుల్లా ముందు యాడ్ చేశారు. వావర్ మొహమ్మద్ రసూలుల్లా అని పెట్టారు. ఈ వావర్ స్వామి ఎవరు? ఇతను అయ్యప్ప స్నేహితుడని, అయ్యప్పతో కలిసి అనేక పోరాటాల్లో పాల్గొన్నాడని, అయ్యప్పతో కలిసి కష్ట సుఖాల్లో పంచుకున్నాడని, ఆయన యొక్క స్నేహితుడని చరిత్ర చెబుతోంది. వాస్తవానికి ఈ చరిత్రలో మనకు తెలుస్తుంది ఏంటి, ఆయన ఒక మనిషి అని అర్థమవుతోంది. కావున వావర్ స్వామి ఒక మనిషి కాబట్టి ఆయన పట్టుకొని ఆరాధన చేయటము, ఆయన దేవుడిగా భావించడం, ఆయన దగ్గరికి వెళ్లి నమాజ్ చేయటము, ఆయన సమాధి వద్ద దువాలు చేయటము, ఆరాధన చేయటము, సజ్దాలు చేయటము ఇవి చేయకూడదు. ఇది ఘోరమైనటువంటి పాపం సోదరులారా. కావున ఇక్కడ లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా అనే పదాన్ని మనం వాడొచ్చు, ఓవర్ మొహమ్మద్ రసూలుల్లా అనే పదం వాడకూడదు. ఇక్కడ మొహమ్మద్ రసూలుల్లా పదం ముందు ఓవర్ స్వామి పేరు తీసుకుని వచ్చారు. ఆ పేరు ఎంత మాత్రం కూడా వాడకూడదు సోదరులారా. ఈ పవిత్రమైనటువంటి ఈ కలిమాలో ఆ ఓవర్ స్వామి యొక్క పేరు కల్పించడం అనేది ఇది ఎంత మాత్రం సబబు కాదు. ఇలా ఎవరు కూడా చేయకూడదు సోదరులారా. విన్నారు కదరా.